ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా దేవుడు కుమారుడు కుమార్తెగా నీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నావా? లేకపోతే రక్షణ బాప్తిసం తీసుకొని నీవు దేవుడు యొక్క కుమార్తె కుమారుడు అయిపోయావు, దేవుడి సంబంధవి అని చెప్పి అనుకుంటూ నిజంగా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులుగా నీవు నీ యొక్క జీవితాన్ని జీవిస్తున్నావు అని చెప్పి దేవుడు ఈ దినం అడుగుతున్నారు. ఆ యొక్క క్వాలిటీస్ అనేవి నీలో ఉన్నాయా? లేకపోతే రక్షణ తీసుకుంటే సరిపోయింది, నేను పిల్లోడిగా మారిపోయానని చెప్పి అనుకుంటున్నావా? అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనం మనం చూసుకున్నట్లయితే, And he answered and said unto them, My mother and my brethren are this which hear the word of God and do it. ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. యేసుప్రభుల వారు అక్కడ బోధన చేస్తుంటే అక్కడ శిష్యులు వచ్చి చెప్తున్నారు, మీ యొక్క తల్లి ఎదురు చూస్తుంది, మీ తల్లి వచ్చింది, పిలుస్తున్నారు అంటే యేసుప్రభుల వారు అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా అన్న? ఎవరైతే దేవుడి చిత్తం చేస్తారో వారే నా అన్న, నా తల్లి అని చెప్పి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఇక్కడ రక్షణ తీసుకుని నీవు దేవుని యొక్క సంబంధివి అయిపోయావా అంటే కాదు. దానికి కావలసినటువంటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం విని ఎవరైతే దానికి తగినటువంటి జీవితాన్ని జీవిస్తారో వారు మాత్రమే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. మనము చూసుకున్నట్లయితే చాలామంది దేవుడు కుమారులు కుమార్తెలుగా ఉన్నాం కదా, మాకే కొదువ రాదు, ఏ ఒక్క అపాయం రాదు, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఒక చిన్న లాజిక్ ఏంటంటే, దేవుని యొక్క పిల్లలుగా ఉండాలి అంటే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే, దేవుని యొక్క కుమార్తె కుమారుడిగా పిలువబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అబ్రహాము విషయం మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము మన యొక్క విశ్వాసులకు తండ్రిగా ఉన్నారు అంటే, ఫాదర్ ఆఫ్ ద నేషన్స్గా ఉన్నారు అంటే ఆయన చూపించినటువంటి విధేయత. ఫస్ట్ క్వాలిటీ మనలో ఏముండాలంటే దేవునికి విధేయత చూపించేటువంటి వ్యక్తిగా ఉండాలి. రెండవది ఏంటంటే, మోషేని మనం చూసుకున్నట్లయితే మోషే కూడా విధేయత చూపించాడు. దేవుని యొక్క మాట ప్రకారము ఆయనను నమ్మి ఆయన గొప్ప కార్యాలు చేయగలడు, ఆయన చెప్పాడంటే చేయకుండా ఉండడు అని చెప్పి ఆయన మాట ప్రకారము ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ముందుకు అడుగు వేశాడు. సెకండ్ది ఏంటంటే, దేవుని నమ్మి నీవు ముందుకు సాగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇట్లాగా నీవు ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, మూడోది ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ముందుకు సాగేటువంటి వ్యక్తిగా రోషం కలిగి నువ్వు ఉండాలి. రోషం కలిగి నువ్వు ఉన్నప్పుడు దేవుడి పట్ల నీ యొక్క ఇష్టం ఎంత ఉందని కనబడతా ఉంటుంది. ఫస్ట్ దేవుడికి విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. తర్వాత విధేయత చూపించినటువంటి వ్యక్తులుగా ఉండాలి. కానీ మొదటిది ఫస్ట్ది మేజర్ ఏంటంటే, నీ దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నీవు ప్రేమించాలి మొదటిగా. తర్వాత విధేయత చూపించాలి. ఫస్ట్ నీవు ఆయన మీద ఎవర్ లాస్టింగ్ లవ్, అన్కండిషనల్ లవ్ నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో నీవు ఆటోమేటిక్గా విధేయత చూపించేటువంటి కుమారుడు కుమార్తెగా పిలువబడతావు. తండ్రికి ఇష్టం లేనివే నువ్వు విడిచిపెట్టేస్తావు. తండ్రి చిత్తం ఏంటి, తండ్రికి ఇష్టమైంది ఏంటి అది మాత్రమే చేస్తావు. నీ సొంతవేమీ నువ్వు చేయాలనుకోవు. తండ్రి మీద ఎనలేనిటువంటి నమ్మకం నీవు కలిగి ఉంటావు. ఓకే, నా తండ్రి గురించి నాకు తెలుసు కాబట్టి నేను నమ్మి ముందుకు సాగితే తండ్రి నాకు తోడుగా వస్తారు. ఆయన యొక్క కాపుదల ఎలా ఉంటుందని చెప్పి మనం చూస్తాము. దేవుడు ఎట్లాగ పోషిస్తాడు, ఆయన మీద నమ్మకం ఉంటే అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము.
దేవుడి కోసం మనం స్టాండ్ తీసుకుని మనం నిలబడినప్పుడు ఎట్లాగా దానియేలుని సింహముల బోనులో నుండి రక్షించాడో మనం చూస్తాం. దావీదు దేవుని పక్షముగా స్టాండ్ తీసుకుని నిలబడినప్పుడు ఎట్లాగా గొలియాతును హతం చేయడానికి శక్తిని ఇచ్చారో మనం చూసాం. దేవుని యొక్క పిల్లడిగా నువ్వు పిలబడాలి, కుమారుడుగా నీవు ఉండాలి అంటే నీవు ఈ యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నువ్వు మొదటిగా ప్రేమించాలి. ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన యొక్క మనస్సు నీవు ఎరిగి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైనది ఏంటి అని చెప్పి నీకు అర్థమైపోతుంది. నువ్వు ఏ క్రియ చేసినా కానీ అందులో దేవుడికి ఇష్టమైనటువంటి క్రియ నేను చేస్తున్నానా, ఇది దేవుడికి ఇష్టమైన డెసిషనా, వీళ్ళతో మాట్లాడితే దేవుడికి ఇష్టమా కాదా అని చెప్పి అనే ఆలోచన నీ మైండ్లో వస్తుంది. విధేయత అనేది నువ్వు చూపిస్తావు, నమ్మకం అనేది కంప్లీట్గా నువ్వు కలిగి ఉంటావు. ఆయనకి ఇష్టమైనవి ఇష్టం లేనివి తెలుసుకొని నువ్వు విడిచిపెట్టేటువంటి వ్యక్తిగా ఉంటావు. దేవుణ్ణి బాధపరిచేటువంటి మాట నీవు మాట్లాడవు, క్రియ అనేది నువ్వు చేయవు. అనేక మందికి ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమను నీవు ఇతరులకు పంచుకుంటూ ఉంటావు. ఈ దినము దేవుని యొక్క కుమారుడిగా పిలువబడుతున్నావు, కానీ ఈ యొక్క లక్షణం అనేది నువ్వు కలిగి లేవేమో. ఆయన యొక్క చిత్తాన్ని మాత్రమే జరిగించేటువంటి వ్యక్తిగా నీవు లేనట్లయితే నీవు నిజంగా ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి కాదు. మేబీ నువ్వు అనుకుంటున్నావేమో, నేను రక్షణ తీసుకోగానే అయిపోయింది, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అయిపోయింది, చర్చ్కి వెళ్తే అయిపోయింది, వర్షిప్ చేస్తే అయిపోయింది, పాటలు పాడితే అయిపోయింది. బట్ మేజర్ థింగ్ ఏంటంటే దేవునికి సంబంధించినవన్నీ చేస్తున్నావు, కానీ దేవునికి కావాల్సింది మాత్రం నువ్వు చేయట్లేదు. అందుకోసమే దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. నువ్వు సంపూర్ణంగా ఆయన కుమారుడుగా నీవు ముద్రించబడాలని ఆయన ఆశ. సంపూర్ణంగా ఆయన అధికారం కలిగినటువంటి కుమార్తెగా నీవు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన యొక్క చిత్తం నీ ద్వారా నెరవేర్చుకుని ఆయనకి మహిమ తెచ్చుకోవాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు నీవు ఏమేమి లక్షణాలు కలిగి ఉండాలో దేవుడు నీతో మాట్లాడారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇది నువ్వు కలిగి ఉన్నట్లయితే రిమైనింగ్ అన్నీ నువ్వు ఫాలో అయిపోతావు. పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలి, విధేయత చూపించాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆయన యొక్క చిత్తం ఏంటని చెప్పి నీ యొక్క చిత్తం కంటే ముందు నీవు ఆలోచించి చేసేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. అప్పుడు నీవు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన అంటారు ఏంటంటే, నీవు ఈ లోకంలో నాకు ఇష్టం లేనివన్నీ చేస్తూ రక్షణ తీసుకున్న నా పేరు వ్యర్థంగా నువ్వు ప్రకటిస్తూ చర్చికి వెళ్తున్నా అని చెప్పి నామకార్థపు క్రైస్తవురాలుగా ఉంటూ నీకు నచ్చినవి నువ్వు చేసుకుంటూ నేను దేవుడు కుమార్తెను అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నారు. ఏంజల్స్ ముందు, ఫాదర్ గాడ్ ముందు నేను నిన్ను ఎరుగును అని చెప్పి ఒప్పుకుంటానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటి వరకు నీ యొక్క స్థితి అలానే ఉంది. నువ్వు చనిపోయి ఇప్పుడు దేవుని ఎదుట నువ్వు నిలబడినట్లయితే దేవుడు నువ్వు నాకు ఎరగవని చెప్పి పక్కకి త్రోసేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఆ యొక్క సిచ్యువేషన్ నీకు రావడానికి దేవుడు అంగీకరించట్లేదు. కాబట్టి మరలా ఈ యొక్క దినంలో నువ్వు జాగ్రత్త పడే నిమిత్తం, సరి చేసుకునే నిమిత్తము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా యొక్క కుమార్తెగా నీవు ఉండాలంటే నా యొక్క చిత్తానుసారంగా నీవు జీవిస్తే, నా యొక్క చిత్తాన్ని నువ్వు చేస్తున్నట్లయితే నేను తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను నిన్ను ఎరుగుదును అని చెప్పి ఒప్పుకుంటాను అని చెప్పి దేవుడి దినం నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నాను, ఆయన కుమారుడిగా పిలువబడుతున్నాను అని చెప్పి అనుకుంటున్నావు, కానీ మనుషుల ద్వారా పిలువబడ్డం కాదు, మనుషుల ద్వారా అంగీకరించబడ్డం కాదు, కానీ స్వయంగా దేవుడే నీకు సాక్ష్యం ఇచ్చినట్లు, నీ యొక్క తండ్రి నీకు సాక్ష్యం ఇచ్చినట్లు నువ్వు జీవితాన్ని జీవించాలని కోరుకున్నాను. అట్టి కృపా దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్.